ఉత్తరాంధ్ర తమ అడ్డా అంటుంది ఆ కుటుంబం. ఇక ఆమైతే ఇప్పటికే 2 సార్లు ఎంపీగా చేశారు. ఒకవైపు సోషల్ యాక్టివిటీస్ చేస్తూనే మరోవైపు కుటుంబాన్ని చూసుకుంటూ రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఇక ఇప్పుడు పుట్టింటికి సేవ చేసుకునే అవకాశం వచ్చింది. అవకాశాన్ని ఏమాత్రం వదులుకోనంటున్నారు. ఆమె బొత్స ఝాన్సీ. మరి వైసీపీ తరపున విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ ఎలాంటి హామీలతో ప్రజల మధ్యకు వెళ్తున్నారు? మరోవైపు విశాఖ వాసుల కష్టాల్ని, వాళ్ళ గళాన్ని పార్లమెంట్లో ఎలా వినిపించబోతున్నారు? అవన్నీ ఈ రోజు వెన్నంటే ఉండి షాడో 9లో తెలుసుకుందాం. మన ఆడపడుచుగా ప్రతి ఒక్కరు కూడా మన ఝాన్సీ గారు ఎంపీగా పరిపాలన రాజధానిగా తీసుకొస్తేనే ఈ విశాఖ ప్రాంతానికి ఒక దశ ఉంటుంది. మనం బొత్స ఝాన్సీ గారిని కలవడానికి ఆవిడ ఇంటికి వచ్చాము. మరి కాసేపట్లోనే ఆవిడ ప్రచారానికి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. సో ఒకసారి వెళ్ళి కలుద్దాం. మేడం, యాక్చువల్గా మీ గురించి కొంచెం మాకు తెలుసుకోవాలని ఉందండి. అంటే మీరు బాగా విద్యావంతులు, ఎంత అనంటే 3rd PhD చేస్తున్నారని విన్నాము. నిజమేనా? నిజమే. అంటే కుటుంబాన్ని చూసుకుంటూ, లేకపోతే మీరు సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు, కుటుంబాన్ని చూసుకుంటూ సోషల్ యాక్టివిటీస్ చేస్తూ రాజకీయాల్లో రాణిస్తూ ఇంకో పక్క చదువు, అది ఎలా పాసిబుల్ అవుతుంది? మీకు అంత టైం ఎక్కడ దొరుకుతుంది? ఉన్న టైంలోనే కొంత టైం మనం చేయాలనుకునే ఉంటే తప్పకుండా దానికి టైం మనం పని చేసుకోవచ్చు. ఉమెన్ ఎంపవర్మెంట్కి మీరు నిజంగా అది ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తున్నారు. సోషల్ యాక్టివిటీస్ కూడా మీరు చేస్తూ ఉన్నారండి. సోషల్ యాక్టివిటీస్ అంటే ఎలాంటివి చేస్తూ ఉంటున్నారు? మ్యారేజెస్ అయితే పేదవారి ఇంటికి వాళ్ళకందరికీ పెళ్ళికి సంబంధించినవన్నీ కూడా ఇచ్చి చేయటం, కష్టం ఉందంటే వాళ్ళ హెల్త్ బాగోలేదంటే చూసి చేయటం, అట్లాంటి వాటితో పాటు ప్లాంటేషను అలాంటివి కూడా చేయటం, మనవన్నీ స్ట్రీట్స్ ఉన్నవన్నీ మన పని మనం చేసుకొని అలాంటివన్నీ వాటిలో కూడాను యాక్టివ్ పార్టిసిపేషన్తో పాటు. వండర్ఫుల్ అండి. మహిళలు తలుచుకుంటే కుటుంబాన్ని, ఒక పక్క చదువుని, ఒక పక్క రాజకీయాల్ని అన్ని ఒక్కొక్క వేలితో అసలు అలా చక్కబెట్టేయగలరంట అని మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ మేడం. అసాధ్యం అనేది అది ఉండదు. కుటుంబ సహకారం ఉంటే మరింత వేగవంతంగా విజయవంతంగా చేయగలుగుతాం. అటువంటి కుటుంబ సహకారం నా జాయింట్ ఫ్యామిలీగా, నా హస్బెండే కాదు, నా పిల్లలే కాదు, నా ఫ్యామిలీ అంతా కోఆంటీస్ కూడా ఉన్న కుటుంబం. మనం కాళీమాత టెంపుల్ అది ఈరోజు ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నుంచి మనం ప్రచారానికి వెళ్దాం.